సువార్త చేస్తే జీతం వస్తుంది. అందుకే కదా చాలా మంది చదువులు సరిగా చదువుకోకపోతే, మంచి డబ్బు లేకపోతే, ఒకవేళ డబ్బు కోసం లేకపోతే ఆస్తులు పెంచుకోవడం కోసం, ధనం పెంచుకోవడం కోసం, అవసరానికి డబ్బు కోసం కూడా చర్చిలు పెట్టేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అవునా? ఆ మార్గాన్ని ఎంచుకుని ఏదో చర్చిల్లో చిన్నప్పటి నుంచి వెళ్తుంటారు కాబట్టి పొరపాటును పాటలు పాడడము, లేదా ఎప్పుడన్నా పాస్ట్ గారు నువ్వు వాక్యం చెప్పి నో ప్రాబ్లం, నువ్వు వాక్యం చెప్పి నో ప్రాబ్లం కొన్నిసార్లు అడుగుతూ ఉంటారులే. అలా అడగడం వల్ల కొంచెం అలవాటు అవడం, అలా ఫ్లో అలవాటు అయిపోవడం వల్ల ఆ రెండు క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి, పని అది సరిగా లేదు కాబట్టి, జీతం అది సరిగా లేదు కాబట్టి, డబ్బులు అవి సరిగా లేవు కాబట్టి, కొంచెం ఇదేదో బాగుంది అని యాక్షన్ లోకి దిగి బాగా నొల్లుకుంటున్న వాళ్ళు కూడా చాలా మంది మహానుభావులు ఉన్నారు. అవును, ఒకవేళ వాళ్ళ గురించి చెప్తున్నాడేమో, సువార్తలోకి దిగితే కనుక జీతం వస్తుందని వాళ్ళ గురించి చెప్తున్నాడేమో అని మీరు అనుకుంటారేమో. సువార్తలో దిగితే అలాగే జీతం అంటే, సువార్తకి లేదా సేవకులు కూడా జీతాలు ఉంటాయి చాలా చర్చిల్లో, సంఘాల్లో. నేను అది దాన్ని తప్పు పట్టిన కానీ, ఎందుకంటే సేవకులకి జీతాలు ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఏ ఉద్యోగం చేయకుండా కేవలం అందరినీ కూడా పరలోకానికి నడిపించడానికి మాత్రమే పని పట్టుకుంటే గనక ఖచ్చితంగా మరి వాళ్ళు పోషింపబడాలి. వాళ్ళది శరీరాలు ఉన్నాయి, చచ్చిపోకూడదు, వాళ్ళు పోషింపబడాలి. వాళ్ళు ఉన్నన్ని సంవత్సరాలు మేబీ 100 మందిని 1000 మందిని పరలోకంలో చేర్చొచ్చు. వాళ్ళు చనిపోతే ఆ 100 మంది 1000 మంది నరకానికి వెళ్ళిపోతారు. కాబట్టి అది చాలా విలువైనది. కాబట్టి స్కూల్లో ఉన్న టీచర్స్, ప్రిన్సిపల్స్, లెక్చరర్స్ వీళ్ళందరికన్నా విలువైన వారు సేవకులే. కాబట్టి స్కూల్లో టీచర్స్ కి, ప్రిన్సిపల్స్ కి, లెక్చరర్స్ కి ఫీజుల రూపంలో మనం డబ్బు ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు పోషింపబడుతున్నారు. కాబట్టి అలాగే అంతకు మించిన ఆత్మానుసారంగా నడిపించే వాళ్ళు సేవకులు కాబట్టి వాళ్ళకి ఇచ్చేదానికన్నా ఎక్కువ ఇవ్వాలి సేవలకి. కాబట్టి సేవకులకి జీతం తీసుకోవడం అనేది కానీ, ఆ కానుకలు తీసుకుని దాంట్లో వాళ్ళు పోషణకు తీసుకోవడం అనేది తప్పేం కాదు, చేయొచ్చు, అది నేను కాదు. కానీ ఇక్కడ వాక్యంలో చెబుతున్నది ఏంటంటే, అలాగా సువార్త చేస్తే కనుక అలాంటి మీ జీతం మీకు వస్తుంది అని చెప్పడం కాదు. అసలు దాన్ని ఆశించకుండా సేవ చేయాలి. కానీ సేవ చేస్తున్నారు కాబట్టి అది వస్తుంది. అది వచ్చే కానుకల ద్వారానో లేకపోతే విశ్వాసులు ఇచ్చే దాని ద్వారానో పోషింపబడడం అనేది వేరే సంగతి. కానీ దాని మీద వాళ్ళ సేవకులు కూడా ధ్యాస ఎక్కువ ఉండకూడదు. ఏది అత్యవసరానికి అతని శరీరము, అతని కుటుంబము కింద పడిపోకుండా నిలబడడానికి మాత్రమే అతని మైండ్ లో ఉండాలి. కానీ దానికి మించి జలసాలకి లేదా లోకానుసారంగా బ్రతకడానికి ఆలోచనలు ఉన్నాయంటే వాళ్ళ సేవకులు కానే కాదు. అంటే అతని యొక్క కుటుంబము పోషింపబడుతూ 100 మందిని పోషించడానికి మాత్రమే ఇతను పోషింపబడాలి. దానికి మాత్రమే దాని మీద ఒక ఆలోచన ఉండాలి. కానీ అంతకు మించి లోకానుసారమైన మనుషులను చూసి సేవకులు కూడా అది నేర్చుకుని, ఇది నేర్చుకుని, అది కొనాలి, ఇది కొనాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా రిచ్చుకుండాలి, అలా రిచ్చుకుండాలని ఆశపడి దానికి సంబంధించినంత వరకు తీసుకుంటే మాత్రం అది పాపం అవుతుంది. అది తప్పు అవుతుంది. ఎందుకంటే అత్యవసరాలు వేరు, పోషింపబడడం వేరు, అనవసరమైన ఖర్చులు వేరు. అనవసరమైన ఖర్చులకు వెళ్లే వాళ్ళు మాత్రం అది తప్పులోకి వెళ్తారు.